నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? ఈ వీడియో కేవలం పుస్తకం అప్డేట్ గురించి. మీలో చాలామంది ఇప్పటికే పుస్తకం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు. చాలా సంతోషమండి. ఈ వీడియో స్పెషల్‌గా ఎందుకు చేస్తున్నానంటే మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలని ఉంది. నేను అమ్మవారికి పుస్తకం సమర్పించినప్పుడు ఒక కాపీ టీటీడీకి కూడా పంపించడం జరిగింది. మన అదృష్టం కొద్దీ ఆ పుస్తకాన్ని అక్కడున్న వేద పండితులు చూడడం జరిగింది. ప్రతి నామానికి వేద ప్రమాణం ఉండడం వల్ల ఆయన ఎంతో సంతోషపడి, ఆయన అంతట ఆయనే స్వామివారి ఆశీర్వాదంగా భావించు తల్లి, నేను ఈ పుస్తకానికి ముందు మాట రాస్తాను అని చెప్పారు. ఇది నా తొలి పుస్తకం. నా పుస్తకానికి ఒకరు ముందు మాట రాస్తారు అని నేనెప్పుడూ అనుకోలేదు. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం వల్ల మన పుస్తకానికి ముందు మాట కూడా రాబోతోంది. నాకు ఈ విషయం తెలియక నేను మీ అందరికీ కూడా సండే ఆర్ మండే అంటే ఈరోజు, రేపు పుస్తకం డెలివర్ చేస్తానని చెప్పాను. ఇది నా మొదటి పుస్తకం అండి. నాకు తెలియలేదు. నేను ఊహించలేదు కూడా. మీరు ఏమీ అనుకోకండి. పుస్తకంలో ముందు మాట కూడా జోడించి పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఆయన ఒక చిన్న సవరణ చేశారండి. అద్భుతంగా రాసిన పుస్తకం కదమ్మా! పారాయణం చేసే ముందు పూజా విధి ముందు ఏం చేయాలి? పారాయణం పూర్తి అయిన తర్వాత పూజా విధి ఏముంటుందో కూడా జత చేసి పబ్లిష్ చేస్తే పుస్తకం సంపూర్ణత పొందుతుంది అని చెప్పారు. అందుకని ముందు మాటని, పూజా విధిని కూడా యాడ్ చేసి పబ్లిష్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి కొంత సమయం పడుతుంది. దయచేసి మీరు వెయిట్ చేయగలరు. లేదమ్మా నేను వెయిట్ చేయలేను అంటే ముందు మాట, పూజా విధి లేకుండా మీకు నేను పుస్తకం ప్రింటౌట్ తీసి పంపించగలను. నా ఉద్దేశము నాకు దొరికిన ఆశీర్వాదం మీ అందరితో కూడా పంచుకోవాలని. అందుకని కొద్దిగా వెయిట్ చేస్తే ముందు మాట, పూజా విధితో పంపిస్తానండి. అంతేకాకుండా సబ్స్క్రైబర్స్‌లో ఒకరు తల్లి పుస్తకం గురించి కొంత వివరణ ఇవ్వు అని అడిగారు. అందుకని చెప్తున్నాను. నేను ప్రతి నామానికి కూడా ఆ నామానికి ఏ మంత్రం ఉంటుంది? ప్రతి పదార్థం ఏంటి? అంటే ప్రతి పదానికి అర్థం అన్నమాట. సూక్ష్మార్థం, స్థూలార్థం, అంతరార్థం, ఆధ్యాత్మిక అర్థం, శ్రీ విద్య రహస్యం, బీజాక్షరం, సాధన బెనిఫిట్స్ అండ్ ఈ అర్థమంతా కూడా నేను ఏ వేదాన్ని, ఏ ఉపనిషత్తులోని వాక్యాన్ని ఆధారంగా చేసి చెప్పాను అనే వేద ప్రమాణంతో సహా పుస్తకంలోని ప్రతి నామం ఉంటుందండి. 1000 నామాలు, 1000 పేజీలు ఉన్న పుస్తకము. 1000 పేజీల పైనే ఉంది. ఎందుకంటే ఇంత లోతైన విశ్లేషణ ఇచ్చినప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పేజీ అయితే పడుతుంది కదా! సో, ఇది పెద్ద పుస్తకమే. 1000 పేజీల పుస్తకం. 1000 కన్నా ఎక్కువ పేజీలున్న పుస్తకం ఇది. పెద్ద పెద్ద ఆథర్స్‌కి కానీ, పెద్ద పెద్ద గురువులకి కానీ, వాళ్ళకి స్పాన్సరర్స్ ఉండడం వల్ల 1000 పుస్తకాల వరకు పబ్లిష్ చేస్తారండి. అలా పబ్లిష్ చేసినప్పుడు ప్లేట్స్ అని ఉంటాయి. వాటికి ఒక కాస్ట్ ఉంటుందనమాట. మీరు నంబరింగ్ పెంచే కొద్దీ పుస్తకం యొక్క రేట్ తగ్గుతూ ఉంటుంది. నేను చిన్నదాన్ని కాబట్టి నేను 100 పుస్తకాలే ప్రింట్ చేయిస్తున్నాను. ఎందుకంటే నాకు తెలీదు ఎంతమంది కొంటారు అన్నది. 100 పుస్తకాలు చేయించినప్పుడు ఒక్కొక్క పుస్తకానికి 2500 వరకు ఖర్చు ఉంటుంది. అదే నేను డీటీపీ చేయిస్తే అంటే ప్రింటౌట్ తీసి బైండింగ్ చేసి అలా చేయిస్తే దానికి నాకు ఒక్కొక్క పుస్తకానికి కూడా ఒక 900 ఖర్చు అవుతుంది. పూర్తి వివరాలు నన్ను చెప్పమన్నారు కాబట్టి చెప్పడం జరుగుతోంది. అంతకు మించి ఏమీ లేదు. మీలో చాలామంది నాకు 100-1000 రూపాయల వరకు కూడా ఇచ్చిన వారు ఉన్నారు పుస్తకానికి. వేలల్లో ఇచ్చిన వాళ్ళకి, దాతలకి నేను కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అమ్మవారి సేవకై నన్ను నమ్మి మీరు ఎంత ఇచ్చారు. కోటి కోటి కృతజ్ఞతలు. అంతకు మించి నేను ఏమి చేయలేను. అమ్మవారి అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. కొంత సమయం ఇవ్వండి. ఎక్కువ టైం ఏం తీసుకోను. ముందు మాటని, పూజా విధిని కూడా యాడ్ చేసి మీకు పుస్తకం పంపిస్తాను. మీలో ఎవరికన్నా తొందరగా కావాలంటే ఈ 2 లేకుండా పంపించగలను. కానీ స్వామివారి ఆశీర్వాదం ఉంటే బాగుంటుంది కదా! లేదు అనుకుంటే మీరు ఒకవేళ రిటర్న్ ఏమన్నా కోరుకుంటే మీ మనీ నేను అది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.
మీ ఇష్టమండి. మీరు ఎలా అంటే అలా చేద్దాము. పుస్తకం ఎవరెవరు కొన్నారు, ఆ వివరాలు కూడా నన్ను పెట్టమంటే వీడియోలో నాకు పెట్టడానికి అభ్యంతరం లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జనరల్లీ కూడా యూట్యూబ్‌లో చాలా స్కామ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మీలో ఒక భయం కలిగే అవకాశం ఉంది. అలా ఎవరన్నా భయపడుతుంటే కనుక మీకు ఏ వివరం కావాలన్నా కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతాను. ఎవరెవరు ఏమిచ్చారు వాళ్ళ పేర్లు చెప్పమన్నా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను చక్కగా చెప్పగలను. ఇంకొకటి ఏంటంటే, పుస్తకంలో ఏ నామానికి ఎటువంటి అర్థం రాసాను అన్న ఆతృత కలగడం చాలా సహజం. అందుకని చెప్తున్నాను. మీకు పుస్తకం వచ్చే లోపల మీ దగ్గరికి ఈ నామానికి ఏ అర్థం రాసావో తెలుసుకోవాలనుందమ్మా అని మీరు నాకు కామెంట్ చేస్తే, నేను తప్పకుండా వీడియో చేసి మీకు తెలియజేస్తాను. సో, మీరందరూ కూడా ఏ నామానికి మీకు అర్థం తెలుసుకోవాలనుందో ఆ నామం కామెంట్ చేయండి. పుస్తకంలో ఆ నామానికి ఏ అర్థం ఉందో నేను మీకు చెప్తాను. చూపిస్తాను కూడా. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.